హైదరాబాద్లో ఔరంగజేబ్ను హనుమంతుడు పరుగులు పెట్టించాడు. 17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యమైన హైదరాబాద్ను మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ ఆక్రమించుకున్నాడు. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చమని అతని సైన్యంతో చెప్పాడు. అప్పుడు అతని సైన్యం ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చడానికి వెళ్లారు. ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు వారు ప్రయత్నించారు. కానీ ఏదో అజ్ఞాత శక్తి వారిని ఆపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్ స్వయంగా అతనే ఆలయంపై దాడికి దిగుతాడు. అంతే ఒక్కసారిగా ఆలయం లోపల నుంచి ఊహించని శబ్దం భీకర స్వరంతో మందిర్ తోడ్నా హైతో పహలే తుమ్ కరో మన్ఘట్ అని వినిపించింది. అంటే ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ముందు నీ మనసును దృఢంగా చేసుకో అని. దీంతో ఔరంగజేబ్ స్వరంతో కాదు ధైర్యం ఉంటే కనిపించు అంటాడు. అంతే, తాటి చెట్టు కంటే ఎత్తైన రూపం అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ రూపాన్ని చూసిన ఔరంగజేబ్ భయంతో పరుగు పెట్టాడు. ఆ రోజు నుంచి కరో మన్ఘట్ అన్న పేరే కర్మన్ ఘాట్ గా మారింది. ఇదే